स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम शांति शांति शांति। ओम పరమపిత పరమాత్మ ఓం. ఓముకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. అథ శ్రీమద్భగవద్గీత మూలము సర్వశాస్త్ర నిష్ణాత విపశ్చిద్వరేణ్య పండిత శ్రీ ముక్తిరామోపాధ్యాయ విరచిత భాష్యోపేతము. తెలుగు అనుకృతి వేద వేదాంగ పారంగత దర్శన తత్వవేత్త కళాప్రపూర్ణ పండిత గోపదేవ శాస్త్రి గారు విరచిత టీకా తాత్పర్య వివరణము. అవతారవాద సంయుతము. ప్రకాశకులు ఆర్య సమాజం, కూచిపూడి. విశుద్ధ భగవద్గీత ఇది. ఇందులో మనం 3 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. 3వ అధ్యాయంలో ఏమర్థం, ఏం తెలిసింది మీకు? కర్మ గురించి. తర్వాత అసలు కారణం ఏమిటి? ఏమిటి కారణం? భగవంతునికి పని చెప్పాల్సి వచ్చింది కదా. భగవంతునికి ఏం పని చెప్పినాం? ఆత్మగా భగవంతునికి పని చెప్పాల్సి వచ్చింది. ఎందుకు చెప్పండి? నమస్తే గురుజీ. అంటే కర్మ చేస్తాను, ఫలితం నీ చేతిలో పెడతానని. కర్మ నేను చేస్తే ఫలితం మీరు ఇవ్వడానికి ఎన్ని తంటాలు పడాల్సి వచ్చింది భగవంతునికి? ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చింది కదా. సృష్టి నిర్మాణం చేయాల్సి వచ్చింది కదా. కర్మ ఫలం ఇవ్వడానికి మనకు దేహాలు ఇవ్వాల్సి వచ్చింది, సృష్టి నిర్మాణం చేయాల్సి వచ్చింది, ఇన్ని నడిపించాల్సి వస్తుంది. ఇన్ని బ్రహ్మాండాలు, ఎన్ని గ్రహాలు, నక్షత్రాలు, సూర్యులు, చంద్రులు, పంచమహాభూతాలు, ఎన్ని ఏర్పాటు చేయాలి కర్మఫలం ఇవ్వడానికి. ఎవరైనా కర్మఫలం ఇచ్చేవాళ్ళు ఇన్ని ఏర్పాట్లు చేస్తారా? ఒక జడ్జి అనుకోండి, జడ్జి మనకి ఇన్ని ఏర్పాట్లు చేసి పెడతాడా? మాట్లాడండి. ఆ జడ్జి గారు చేయమని చెప్తాడు గురుజీ, ఆయన ఏం చేయడు, అందరికి చెప్తాడు. కానీ పరమాత్మ మనకు కర్మఫలం ఇవ్వడానికి న్యాయం చేయాలి, తీర్పు ఇవ్వాలి, నిర్ణయం చేయాలి. అంతేకాదు అన్ని ఏర్పాట్లు చేయాలి కదా. మన కర్మ ఇప్పుడు ఎవరు గొప్ప? గొప్ప ఎవరు? మనమే గొప్ప. మనమే గొప్ప కదా. పని చెప్పాం, కర్మతో పని చెప్పాం కాబట్టి మనమే గొప్ప. దొంగతనం చేసి జైలర్కి పని చెప్పాలి, జడ్జికి పని చెప్పాలి, అడ్వకేట్లకు పని చెప్పాలి, పోలీసులకు పని చెప్పాలి కదా. అసలు ఈ దొంగతనాలు లేకపోతాయి, ఈ నేరాలు ఘోరాలు లేకపోతాయి కదా. ఒకసారి ఊహించుకోండి, పక్షులకు కోర్టులు ఉన్నాయా, పోలీస్ స్టేషన్లు ఉన్నాయా, జైళ్ళు ఉన్నాయా, జడ్జిలు ఉన్నారా? పశువులకు అడవిలో పక్షులు ఉంటాయి, అక్కడ కూడా క్రూర మృగాలు ఉన్నాయి, పాములు, తేళ్ళు ఉన్నాయి, నక్కలు, తోడేళ్ళు, పుల్లు, సింహాలు, ఇంకెన్నో జంతువులు ఉన్నాయి. అక్కడ పోలీస్ స్టేషన్లు, కోర్టులు, జైళ్ళు. మాట్లాడండి. ఇప్పుడు ఎవరు గొప్ప? భగవంతుడు గొప్పనా, మనం గొప్పనా? భగవంతుడే గొప్ప. మనుషులకే
కోర్టులు, జైళ్ళు, పోలీస్ స్టేషన్లు అన్నీ. అంటే మనం కర్మ చేస్తే, దొంగలు దొంగతనం చేస్తే అక్కడ జైలరు అని చూసుకోవాల్సి వస్తుంది, దొంగను కాపాడాల్సి వస్తుంది, దొంగకు భోజనం పెట్టాల్సి వస్తుంది కదా. దొంగ ఆరోగ్యం బాగాలేకపోతే ఖైదీ ఇన్ని చేయాల్సి వస్తుంది, భగవంతుడికి ఎన్ని చేయాల్సి వస్తుంది. తప్పు చేసేది మనము, పాపం చేసేది మనము, పని చెప్పేది భగవంతునికా. వేదాంత దర్శనం గుర్తుకొస్తుంది ఎవరికైనా? వేదాంత దర్శనం చదివినవారు, విన్నవారు, అక్కడ ఈ ప్రసంగం వస్తుంది, సందర్భం వస్తుంది. అందుకే మీకు అది గుర్తు చేయడానికి. గుర్తుకొచ్చిందా? కర్మ గొప్పనా, భగవంతుడు గొప్పనా? అసలు భగవంతుడు అవసరమా? ఈ మాట కూడా వచ్చింది. ఈ రోజులో కొందరు అంటున్నారు భగవంతుడు అవసరం లేదు. అసలు మన కర్మ చేయకుండా ఉంటే, పాపం చేయకుండా, పుణ్యం చేయకుండా ఉంటే, ఏ కర్మ చేయకుండా ఉంటే, బౌద్ధులు ఏమంటారు? ఆత్మ లేదు, పరమాత్మ లేదు, ఏమీ లేదు, అంతా శూన్యమే, శూన్యవాదం. కానీ మనది కర్మవాదం, కర్మ సిద్ధాంతం మనది. కర్మ గొప్పది కదా, అంతేనా? కర్మ చేసేవాడు, కర్మ గొప్పది అయితే కర్మ చేసేవాడు, చెప్పండి, మాట్లాడండి. కర్మ గొప్పదంటప్పుడు కర్మ చేసేవాడు కూడా గొప్పవాడు అవుతాడు. మీరు జాగ్రత్త వినట్లేదన్నమాట. నేనేమన్నాను? కర్మ గొప్పది అయితే కర్మ చేసేవాడు గొప్పవాడు కదా. కర్మ గొప్పది అయితే కర్మ చేసేవాడు గొప్ప వాళ్ళకే గొప్పవాడు కదా. గొప్ప అంటే భగవంతుడు అవసరం లేదనమాట. ఈ రోజులో కొందరు అనే మాట ఇదే. నేను చేస్తే కదా, నేను కర్మ చేస్తేనే కదా భగవంతుడు ఫలం ఇచ్చేది. నేను కర్మ చేయకుండా ఉంటే అంటే ఒక దొంగ అన్నమాట అనమాట. దొంగలు ఏమంటారు? మేము దొంగతనం చేస్తేనే కదా ఈ జైలరు వాళ్ళకి జీతాలు, ఆ జైల్లో పనిచేసే వాళ్ళకి జీతాలు, వాళ్ళకి జీవనము కదా. దొంగ ఏమంటున్నాడు? మేము దొంగతనం చేస్తేనే కదా, మేము నేరం చేస్తేనే కదా ఇంతమందికి భోజనం. అటు జడ్జు, పోలీస్ స్టేషన్ పోలీసులు, కోర్టులో న్యాయవాదులు, అక్కడ సిబ్బంది, కోర్టుల సిబ్బంది, పోలీస్ స్టేషన్ సిబ్బంది, జైలు సిబ్బంది, సిఐడీలు పట్టుకోవడానికి ఇంతమంది బ్రతుకుతున్నారు కదా నేరస్తుల వల్ల అన్నట్టుందా లేదా? వినట్లేదు ఏంటి ఎవరు? అంటే ఇది కుతర్కమే అనిపిస్తుంది గురు. కుతర్కం కాదు మరి ఇది, ఇంకేం మరి. మీరు ఎందుకు ఆగుతున్నారు? కుతర్కం అని చెప్పండి. కుతర్కం ఇది అంటే నేరస్తులు ఇలాగే అంటారు కదా, మా వలననే. తాగుబోతులు ఏమంటున్నారు? మా వల్లనే గవర్నమెంట్ నడుస్తుంది అంటారు గురుజీ వాళ్ళు. తాగుబోతులు ఏమంటున్నారు? మేము తాగుతూనే కదా, మేము తాగకుండా ఉంటే గవర్నమెంట్ ఆదాయం రాదు, ఆదాయం లేదు. అందుకే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఒక దిక్కేమో తయారు చేస్తున్నారు, అమ్ముతున్నారు, మళ్ళీ ఏమంటున్నారు? తాగి బండ్లు నడపొద్దు, అది ఊదండి, ఇది ఊదండి అని చెప్తున్నారు. అదొక నేరం. మళ్ళీ అసలు ఎందుకు అమ్ముతారు? ఎందుకు పన్నులు విధిస్తారు? ఎందుకు డబ్బులు తీసుకుంటారు? ఎందుకు తప్పు అంటారు? మళ్ళీ ఎందుకు ఒప్పు అంటారు? అంత అయోమయం. సిగరెట్ల మీద రాసి ఉంటుంది ఇంజూరియస్ టు, ఏంటది? స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పేసి. హెల్త్ మరి సిగరెట్లు అమ్మొద్దు కదా, తయారు చేయించొద్దు. ఆ ఫ్యాక్టరీ బ్యాన్ చేసేయండి, నిషేధించండి ఫ్యాక్టరీలు. అంటే వాళ్ళు అన్నట్టుగా మనం అనుకుంటున్నాం. మనం ఏమనుకుంటున్నాం అంటే మేమే గొప్ప, మానవుడే గొప్ప, మానవుడే మహానీయుడు, దేవుడు లేడు, ఎవడు లేడు, నేనే గొప్ప అని మానవుడు అనుకుంటున్నాడు. మనం అనుకుంటున్నాం. మనం అంటే మనం కాదు, కొందరు అనుకుంటున్నారు.
అది కాదు. మనం ఎప్పటికి గొప్ప కాదు, మనం చేసే కర్మలు గొప్ప కాదు. మనకు అల్పజ్ఞానం వలన, అల్పశక్తి వలన, కొరతల వలన, దరిద్రం వలన చెప్పొచ్చు. మరొక మాట, మనకు దరిద్రాలు ఉన్నాయి. ఏం దరిద్రాలు ఉన్నాయి? సరిగా అర్థం కాదు మనకు, సరైనటువంటి బుద్ధి లేదు, సరైన పరిపూర్ణ జ్ఞానం లేదు. ఆత్మలకు పరిపూర్ణ జ్ఞానం ఉండదు. ఏ ఆత్మ అయినా, ఎంత గొప్ప మేధావి అయినా. ఆ కారణంగా తప్పులు చేయడం జరుగుతుంది, దోషాలు, పొరపాటు చేయడం జరుగుతుంది. అప్పుడేమవుతుంది? ఆ తప్పు ఒప్పు, దానికి ఏం కావాలి? ఫలితం ఇవ్వాలి. ఫలం ఇవ్వాలంటే ఏర్పాట్లు చేయాలి. భగవంతుడు కరుణాసాగరుడు, నిజానికి దయాసాగరుడు, దయా సింధు, దయానిధి పరమాత్మ. అన్నీ ఓర్చుకుంటున్నాడు. ఇదంతా అర్థం చేసుకుంటే అప్పుడు మనకు ఏమైనా అర్థమవుతుంది. లేకపోతే మోహం కలీలం అన్నారు కదా, మోహ కలీలం. మోహం అనేది కలీలం అంటే మోహ పంకిలం అని రాశారు. కానీ ఇంకా లోతు అర్థం చేసుకుంటే అది లోతైన ఊబి. నిజానికి ఒక మట్టి రాశి ఊబి అంటే కలిసినట్టు, నీటితో కలిసినటువంటి, మట్టి నీరు కలిసినటువంటి ఒక లోతైన ఊబి అన్నమాట. ఎప్పుడైనా చూసారా ఊబిని? అనుభవం ఉందా ఎవరికైనా? అనుభవం ఊబి లేదు. చూసినాం గురించి, చూసినాం. సినిమాలో చూడండి, లేకపోతే సినిమాలో చూడండి, ఊబిలో ఇరుక్కుపోతే సినిమాలో చూసాం. కింద దిగిపోతా కింద, అది కింద లాగేసుకుంటుంది. అంటే బురద పైన ఎండిపోయి ఉంటుంది, ఎండిపోయినట్టు అనిపిస్తుంది, మాకు తెలియదు. అందులో పడ్డ తర్వాత మనం పైకి లేచే ప్రయత్నంలో ఏం చేస్తాం? కాళ్ళు బయటకు పెట్టే ప్రయత్నం చేస్తాం. ఒక కాలు లేపి మరో కాలు పెట్టే ప్రయత్నం చేస్తాం, ఇంకా లోపలికి వెళ్ళిపోతాం. బయటకు రావాలని ప్రయత్నం చేస్తే ఇంకా లోపలికి వెళ్ళిపోతాం ఊబిలో. సినిమాలు చూశారు కదా. నిజంగా చూసిన వారు ఉన్నారు ఎవరైనా ఇందులో? నిజంగా ఊపిరి నేను చూశాను అడవిలో, మా ఊరు అడవిలో. చూశారు ఎవరైనా ఊబిని? చాలా ప్రమాదం. చూడలేదు గురూజీ, సినిమాలలో చూడడమే. దానికి ఎప్పుడన్నా గుర్తుంచుకొని, ఎప్పుడన్నా ఊబిలో పడిపోతే ఉపాయం చెప్తున్నాను. ఊబిలో పడిపోతే ఏం చేయాలి? ఈత కొట్టే ప్రయత్నం చేయాలి. ఈత కొట్టేప్పుడు ఏం చేస్తాము? 2 కాళ్ళు 2 చేతులు పైన ఉంచే ప్రయత్నం చేస్తాం నీళ్ళలో. ఆ రకంగా ప్రయత్నం చేయాలి. నడిచే ప్రయత్నం చేయకూడదు. ఊబిలో పడ్డప్పుడు నడిచే ప్రయత్నం చేయకూడదు. ఒక కాలు లేపి మరో కాళ్ళు తీసుకుంటాం అనుకోకూడదు, ఇంకా కిందికి వెళ్ళిపోతాం. అప్పుడు ఏం చేయాలి? 2 చేతులు చాపి ఉంచాలి, ఈతలాగా. ఆ పొజిషన్ తీసుకోవాలి, ఈత పొజిషన్. అప్పుడు ఏమవుతుంది? కింద కూరుకుపోవడం ఉండదు. లేదా గట్టిగా అరవాలి, దగ్గర ఎవరైనా ఉంటే. ఏదైనా కర్రనో తాడో ఏదో తీగనో అందించమని చెప్పి కోరుకోవాలి. దగ్గర ఉన్న వాళ్ళు ఏం చేయాలి? వస్త్రం కానీ టవల్ కానీ ఏమైనా ఉంటే అందివ్వాలి వారికి, బయటకు లాగాలి. అప్పుడు రక్షింపబడతాడు ఊబి నుండి. మనం ఏ ఊబిలో ఉన్నాం ఇప్పుడు? మనం అందరం ఊబిలో ఉన్నాం. ఏ ఊబిలో ఉన్నాం? ఊబిలో ఉన్నారా? అదే తప్పు చేస్తున్నాం. బయటకు రావాలని చెప్పేసి తటపటాయిస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నాం, ఇంకా కాళ్ళు తొక్కే ప్రయత్నం చేస్తున్నాం. ఏ ఊబిలో ఉన్నారు చెప్పండి? ఎవరెవరు ఏ ఊబిలో ఉన్నారు ఒకసారి గుర్తు చేసుకోండి. ఏ ఊబిలో ఉన్నారు? గుర్తుకొస్తున్నాయి ఏమైనా? నమస్తే గురుజీ. సంసారం అనే ఊబిలో ఉన్నాం. ఇంకా సంసారం అనే ఊబిలో ఉన్నది. ఇంకా రకరకాల ఊబిలు ఉంటాయి. మోహం అని ఇక్కడ అజ్ఞానం అనే ఊబిలో ఉన్నాం. శ్లోకంలో శబ్దం ఉంది, మోహ కలిలం యదా తే మోహ కలిలం బుద్ధిర్ వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శృతస్య చ. 12వ శ్లోకం 3వ అధ్యాయం. మోహం అనే కలిలం. ఇంకా చాలా కలిలాలు. కలిలం అంటే ఊబి అని రాసుకోండి. ఇక్కడ మామూలుగా బురదని రాశారు కానీ ఊబి. తెలంగాణలో భూమి పుండు అంటారు దాన్ని. తెలంగాణ వాళ్ళకి తెలిసి ఉంటుంది ఈ పదం, భూమి పుండు. ఆంధ్ర కూడా భూమి పుండు అనొచ్చు. భూమి పుండు అంటారు, ఊబి అంటారు. కలిలం సంస్కృతంలో మోహ కలిలం. మోహం అనే కలిలములో మునిగి ఉన్నాం, కూరుకుపోయి ఉన్నాం. బయటకు రావడానికి ప్రయత్నం చేస్తున్నాం, ప్రయత్నం చేస్తే ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాం.
ఎటువంటి ప్రయత్నం చేయాలి? ఇందాక చెప్పినాను కదా ఉపాయం. ఉపాయం ఏంటి? అదే గురుజీ, కాలు చేతులు ఈత కొట్టాలి, ఈత కొట్టాలి. తొక్కే ప్రయత్నం చేయకండి, తొక్కే ప్రయత్నం చేయకండి, ఊరికెళ్ళిపోతారు. మోహమును తొక్కే ప్రయత్నం చేయకండి. ఇప్పుడు ఏం చేయాలి? ఈత కొట్టే ప్రయత్నం చేయాలి, ఈదడానికి ప్రయత్నం చేయండి, లేదా గట్టిగా అరవండి, పిలవండి. ఏమని? తాడు అందించండి, కనీసం ఒక తీగనైనా, ఒక కర్రనైనా, ఒక వస్త్రం అందించండి, లాగండి. అప్పుడు ఏం చేయాలి? ఈత కొట్టి ప్రయత్నం చేస్తే ఒడ్డు, అక్కడ కూడా ఒడ్లు ఉంటాయి. మరి పెద్దగా ఏమి ఉండదు. అది కొంచెం ప్రయత్నం చేస్తే మనం చేయి అందే అవకాశం ఉంటుంది. దరి అంటాం ఒడ్డు, బయట వైపు. అది కొద్దిగా అందుకునే ప్రయత్నం చేయాలి, ఎవరు లేకపోతే. ఆధ్యాత్మికంగా మనకు ఋషులు, మహర్షులు, మన తాళ్ళు, భగవంతుడు తాళ్ళు వేసి ఉంచినాడు. అనేకమైన తాళ్ళు ఉన్నాయి మనకు. మోహం అనే ఊపి నుంచి బయటకు రావడానికి అనేకమైన తాళ్ళు ఉన్నాయి. తాళ్ళు కనిపిస్తున్నాయా మీకు ఎవరికైనా? ఉపనిషత్తులలోని అన్ని సూత్రాలే కదా గురూజీ తాళ్ళు. అన్ని తాళ్లే. దర్శనాలు గట్టి త్రోళ్ళు అవన్నీ కూడా. దర్శనాల్లోని అనేకమైన తాళ్ళు ఉన్నాయి, లెక్కలేని తాళ్ళు ఉన్నాయి. ఎన్నోసార్లు చెప్పినాను. కొట్టుకుపోతున్నాం మురికి నీటిలో, ప్రవాహంలో పడిపోతున్నాం. ప్రపంచమంతా పడిపోతుంది. అందరు కేరింతలు, ఆటలు పాటలతో సంతోషంగా నవ్వుతూ పోతున్నారు. కొట్టుకుపోతున్నారు కానీ సంతోషంగా ఉన్నారు. మనకేమనిపిస్తుంది? మనం ఒడ్డు ఉన్నాం అనుకోండి, ఒడ్డు పైన ఉన్నాం కానీ ఒంటరిగా ఉన్నాం. అంతేనా? ఒడ్డు పైన ఉన్నారు, ఒంటరిగా ఉన్నారు. అప్పుడు ఏమనిపిస్తుంది? అందరూ హాయిగా కొట్టుకుపోతున్నారు, వాళ్ళతో పాటు వెళ్ళిపోతే వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది. అందుకే ఒక్కోసారి మనం కూడా కొట్టుకుపోతాం. అలాగా అందరు కొట్టుకుపోతున్నారు కదా, కానీ సంతోషంగా కొట్టుకుపోతున్నారు, నవ్వుతూ కేరింతలతో, ఆడుతూ పాడుతూ, పాటలు పాడుకుంటూ. వారు ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళకి తెలియదు. తర్వాత ఎక్కడ పడిపోతారో, ఏ ఆకాశంలో పడిపోతారో, ఎక్కడ పతనం అయిపోతారో, ఎక్కడ ముక్కలైపోతారో తెలియదు. మీరేం చేయాలనుకుంటున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు? తాళ్ళు పట్టుకుంటారా? ఒడ్డునైనా వస్తారా? ఒంటరిగానైనా ఒడ్డున ఉండడం మంచిది. ఒడ్డుకు చేరుకునే ప్రయత్నం చేయండి. కొట్టుకుపోతున్నాం అనుకునేవారు, లేదా కొట్టుకుపోవాలనుకుంటే కొట్టుకుపోవచ్చు, మీ ఇష్టం. ఆ స్వతంత్రం కూడా ఉంది. ప్రపంచంలాగే ఉండాలి, అందరిలాగే ఉండాలంటే కొట్టుకుపోవచ్చు. లేదా ఈ మోహ కలీనం ఉంది కదా, మోహం అనే ఊబిలో ఉంటారా? ఊబిలో ఉంటారా? బయటకు వస్తారా? బయటకు రావాలని లేదు. బయటకు వస్తాం గురించి. బయటకు రావాలంటే మరి తాళం పట్టుకోండి. భగవంతుడు ఇచ్చిన తాళ్ళు చాలా ఉన్నాయి. తాళ్ళు వేస్తూనే ఉన్నాడు, రోజు తాళ్ళు వేస్తున్నాడు, నిరంతరం ఇస్తూనే ఉన్నాడు. పట్టుకోండి. అప్పుడు ఏం చేయాలి? ఊబిలో పడిపోయామా, ఇప్పుడు ఏం చేయాలి? ఏడవడమా? అల్లరి చేయడమా? ఊబిలో పడిపోయి పిల్లలు అలాగే చేస్తారు, భయపడి. ఊబిలో పడ్డ వాళ్ళు అల్లరి చేస్తే ఏమవుతుంది? తొందరగా కిందికి వెళ్ళిపోతారు. అప్పుడు ఏం చేయాలి? ప్రశాంతంగా రెండు చేతులు చాపి, కాళ్ళు చాపి ప్రయత్నం చేయండి. ఏం చేయాలి? అప్పుడు బుద్ధి స్థిరం చేసుకోవాలి. ఊబిలో కాదు, ఎప్పుడైనా మీకు సమస్యలు అనిపిస్తే, కష్టాలు అనిపిస్తే, అర్థం కాకపోతే వెంటనే ఆగిపోవాలి. ఉపాయం చెప్తున్నాను, నేను చేసే పని అదే. సామాన్యంగా నేను చేసేవే మీకు నేర్పించే ప్రయత్నం చేస్తాను. ఏమైనా పెద్ద సమస్యలు వచ్చాయనుకోండి, మౌనం అయిపోవాలి. పెద్ద సమస్యలు, అర్థం కాని సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు అనిపిస్తే, బాధలు అనిపిస్తే మీరేం చేస్తారు? ఏమైనా తిట్టేస్తాం, లేకపోతే ఏదో అనేస్తాం. అది కాదు. సమస్య ఉంది, కష్టాలు ఉన్నాయి. ఎలా ఆలోచించాలి చెప్పండి? ఎలా ఆలోచిస్తారు? మీరైతే ఏం చేస్తారు? చెప్పండి. ఎవరు ఆదుకునేవారు లేరు, ఎవరు చూసేవారు లేరు, అర్థం చేసుకునేవారు ఎవరు దొరకట్లేదు. మన వారు కూడా, మన బంధువులు, మన మిత్రులు, మన ఇంటి వాళ్ళు కూడా. అప్పుడు ఏం చేస్తారు?
ధ్యానంలో కూర్చుంటే వస్తుంది గురుజీ, ఏదో ఒక ఆలోచన, ఐడియా వస్తుంది. స్థిరమైపోవాలి, దేవుడు ఆగాలి. ఆగాలి. ఎవరిని తిట్టుకోకూడదు, ఎవరిని తిట్టొద్దు, ఎవరిని నిందించకూడదు. నింద మర్చిపోలే, నిందించడం అనేది. వారి వల్లే, వీరి వల్లే, నీ వల్లే, నా వల్లే ఏం లేదు, ఎవరి వలన లేదు. కారణం ఏమిటని ఆలోచించాలి. స్థిరమైపోవాలి. కారణం ఏమిటని ఆలోచిస్తే కొన్ని ఉపాయాలు వస్తాయి, తప్పకుండా వస్తాయి. కారణం ఏమిటి, ఆ కారణాన్ని ఎలా తొలగించుకోవాలి, ఎలా దూరం చేసుకోవాలి, ఉపాయం ఏమిటి బయటపడడానికి. ఊబిలో ఉన్నాం, ఏదో ఒక రకం ఊబిలో ఉన్నాం, తాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేయండి. కొంచెం స్థిరంగా కదలకూడదు. ఊబిలో పడ్డప్పుడు ఎప్పుడైతే కదలికలు ఉంటాయో లోపలికి వెళ్ళిపోతాం. కదలకుండా ఉండే ప్రయత్నం చేయండి. దాని పేరేంటి? స్థితప్రజ్ఞత. ఈ అధ్యాయం 4వ అధ్యాయం స్థితప్రజ్ఞను లక్షణం. నిజానికి వాడుకలో ఉన్నటువంటి భగవద్గీతలో 2వ అధ్యాయంలోనే ఉన్నాం. ఇంకా 2వ అధ్యాయంలో 54వ శ్లోకం, వ్యవహారంలో వాడుకలో ఉన్నటువంటి భగవద్గీతలో 2వ అధ్యాయంలో సాంఖ్యయోగమే. ఇంకా దాంట్లో 54వ శ్లోకము చదవండి. శ్లోకం చదవండి. స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. కేశవ గురుజీ తెలుగు అనువాదం చెప్పండి. కేశవ కృష్ణ సమాధిస్తస్య చిత్త ఏకాగ్రత నొనరించు స్థితప్రజ్ఞస్య స్థిర బుద్ధి గల మనుజునకు కా భాష లక్షణమేమి. స్థితధీః స్థిర బుద్ధి కలవాడు. కిం ప్రభాషేత ఏమి మాటలాడును. కిం ఆసీత ఎట్లు కూర్చుండును. కిం వ్రజేత ఎట్లు నడుచును. తాత్పర్యము: కేశవ, చిత్త ఏకాగ్రతను సంపాదించిన ప్రాజ్ఞుని లక్షణమేమి. అతడెట్లు మాటలాడును, అతడు ఎట్లుండును, అతని నడత ఎట్లుండును అని అర్జునుడు ప్రశ్నించెను. కర్మయోగి స్థితిగతులు ఎట్లుండునో తెలుసుకొనగోరి అర్జునుడు అట్లు ప్రశ్నించిన మీదట కృష్ణుడు స్థితప్రజ్ఞుని గూర్చి ఇట్లు చెప్పుచున్నాడు. గురుజీ, ఇది అర్జునుని యొక్క ప్రశ్న. ఇది 2వ అంటే వాడుకలో ఉన్నటువంటి భగవద్గీతలో 2వ అధ్యాయంలో ఉంది. ఇక్కడ నుంచి ఈ భగవద్గీతలో, మన విశుద్ధ భగవద్గీతలో 4వ అధ్యాయం. అంటే ఈ విషయాన్ని బట్టి అధ్యాయాలు విభజించడం జరిగింది, వర్గీకరించడం జరిగింది. స్థితప్రజ్ఞుని లక్షణం అనే పేరుతో ఇందులో కొంత రాయడం జరిగింది. సుయతం మీరే చదివేసేయండి, సారము సంగతి అని. అంటే ఎందుకు ఈ శ్లోకం చదివించానంటే, ఇందాక మనం ఇది చెప్పుకున్నాము, ఇది ఈ స్థితి కొరకు ప్రయత్నం చేయాలి. స్థితప్రజ్ఞత గురించి అంటే స్థితప్రజ్ఞ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి. ఇక్కడ కా భాష అంటే అది లక్షణం ఏమిటి, అసలు ఎలా ఉంటాడు అంటే ఆ బుద్ధి ఎలా ఉంటుంది. స్థితధీ మనం ఎట్లా ఉండాలి. ఈ ఇవన్నీ ప్రశ్నలు, మనం ప్రశ్న వేసుకోవాలి. సమస్య వచ్చాయని చెప్పేసి ఎగురవద్దు, భయపడకూడదు, బాధపడకూడదు, ఆందోళన చెందకూడదు. ఆగిపోవాలి, మౌనం అయిపోవాలి. కారణం ఏమిటి, ఉపాయాలు ఏమిటి, ఏం చేయాలి. ఒక్కోసారి తోచదు, అర్థం కాదు. అప్పుడు అడగొచ్చు ఎవరినైనా, అనుభవం ఉన్న వారిని, అటువంటి స్థితి నుంచి బయటకు వచ్చిన వారిని అడగాలి. అంటే అనుభవం ఉన్న వారిని అడగాలి. ఊరికి మాట చెప్పేవారిని అడిగితే సమాధానం సరైనటువంటి పరిష్కారం దొరకదు. అందుకే వైద్యులు కూడా అనుభవం ఉన్న వైద్యుని మనం సంప్రదిస్తే రోగాలు తప్పకుండా దూరం చేస్తాడు. కొత్తగా చదువుకొని వచ్చినటువంటి వైద్యుడు ఉంటే అర్థం కాదు. ఎందుకంటే లక్షణాలు తెలియాలి కదా, రోగానికి కారణం తెలియాలి. అనుభవజ్ఞులు అంటే ఈ మార్గదర్శనం అంటేనే అనుభవం ఉన్నటువంటి మార్గం చూసిన వారిని అడిగి మార్గదర్శనం తీసుకోవాలి, సలహాలు తీసుకోవాలి. సారం సంగతి చదవండి. 3వ అధ్యాయం 3వ అధ్యాయమున గురుజీ, తృతీయ అధ్యాయమున కృష్ణ భగవానుడు స్థిర బుద్ధిని గూర్చి ప్రశంసించి ఉన్నాడు. అది కర్మయోగమునకు సహాయకమనియు నుడివి ఉన్నాడు. దాని విశేషములను
తెలుసుకొనవలెనని అర్జునునకు కోరిక ఉదయించెను. భగవన్, స్థితప్రజ్ఞుడైన మనుజుడు ఎట్లు పలుకును, అతడు ఎట్లుండును, అతని నడత ఎట్లుండును అని అర్జునుడు కృష్ణుని ప్రశ్నించెను. కామనలనన్నింటినీ విడిచి సుఖ దుఃఖములలో ఏకరసుడై స్థితప్రజ్ఞుడుండును. రాగము, భయము, క్రోధము అతనికి ఉండవు. శుభ అశుభములలో లిప్తుడు కాడు. ఇంద్రియములను దమనము చేయును. రాగద్వేషములు అతనికి ఉండవు. ప్రజ్ఞునందు ఈ విశేష లక్షణములుండును అని కృష్ణుడు ఉపదేశించి ఉన్నాడు. ఈ సాధనములు 2 విధములుగా విభజింపనగును. 1, విషయములను బొత్తిగా త్యజించుట. 2వది, రాగద్వేషములు లేని ఇంద్రియములతో విషయములను సేవించుట. ఇందు మొదటి సాధనము మిక్కిలి కఠినము. ఒకవేళ ఒకడెట్లేని దానిని అనుష్ఠించినను అంతఃకరణ ధర్మమైన రాగము చివరకు మిగిలియే ఉండును. విషయత్యాగమునరించినను రాగ నివృత్తి కొరకు చేసినది ఏమీ లేదు కదా. భగవద్ దర్శనానంతరమే కాని రాగము నివృత్తము కాదు. రాగముండగా భగవత్ సాక్షాత్కారము కలగనేరదు. కావున భగవంతుని దర్శనము కొరకై విషయములను త్యజించినను విషయముల ఎడ కల ప్రీతిని నశింపజేయుటకై యత్నింపవలసియే ఉండును. కానీ 2వ విధమైన సాధనము సులభము, దాని క్రమము కూడా సరి అయినదే. అందువలననే కృష్ణుడు దానినంతయు చెప్పి ఉన్నాడు. రాగద్వేషములను విడిచి విషయములను సేవించుట వలన వాని యందు ఉపేక్ష కలగనారంభించును. రాగద్వేషములతో పాటు విషయాసక్తియు తొలగును. ఈ సాధన వలన చిత్తము నిర్మలమగును, దుఃఖములు నశించును, బుద్ధి స్థిరమగును. రాగద్వేషములు విడిచి విషయములను సేవించినంత మాత్రముననే బుద్ధి స్థిరము కానేరదు. అందులకు యోగము, ఆ యోగమునకు చిత్తశాంతి, అట్టి శాంతికి కామనల త్యాగము ఆవశ్యకమవుతున్నది. అనంతరమున ప్రాప్తించు స్థితికే స్థిర బుద్ధి, బ్రాహ్మీ స్థితి అని నామము. ఇట్టి స్థితిని పొందిన మనుజుడే స్థితప్రజ్ఞుడు అనబడును. ఈ అధ్యాయమునందే రాగద్వేషములతో విషయ సేవనము కూడా వర్ణింపబడినది. ఈ అవస్థ మనుజుని సర్వనాశనమునకు కారణమనియు నుడువబడినది. గురుజీ, ఈ అధ్యాయం అంటే ఈ 4వ అధ్యాయంలో, చతుర్థ అధ్యాయం అంటే స్థిత ప్రజ్ఞ లక్షణం అయితే ఈ అధ్యాయం ఉందో, రాగద్వేషములతో విషయ సేవనము అంటే రాగద్వేషం లేకుండా విషయాలను సేవించాలి. ఇది సులభం కూడా. రాగద్వేషం లేకుండా, రాగం లేదు, ద్వేషం లేదు, మోహం లేదు, ఈర్ష్యాద్వేషాలు లేవు, అసూయ లేదు, కామక్రోధ లోభాలన్నీ కూడా పక్కన పెట్టేసి సుఖపడండి. విషయ సేవన చేయొచ్చు, తినొచ్చు, తాగొచ్చు, కానీ రాగం లేకుండా, ద్వేషం లేకుండా, మోహం లేకుండా, ఏమి లేకుండా అన్ని సుఖాలు అనుభవించవచ్చు. ఇది సులభం నిజానికి. ఎందుకంటే కొందరు అంటుంటారు, నేను ఇప్పుడు తాగడం మానేసినాను అంటారు. మద్య మాంసాలు సేవించడం అలవాటు ఉన్నవారు, నేను ఇప్పుడు మాంసం సేవించడం లేదు, మాంసం తినడం లేదు, వేరే ఏ చేపలు కానీ ఏ గుడ్లు కానీ తినడం లేదు, సారా తాగడం లేదు, సిగరెట్ తాగడం లేదు అంటారు. అంటే పోయినట్టేనా? శుద్ధమైనట్టేనా? నిన్న మానేశాను నేను సిగరెట్ తాగడం, పోయినట్టేనా? మానుకున్నట్టేనా? మరి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తాగుతాను. ఎందుకు? ఇంకా రాగం ఉంది, ప్రీతి ఉంది, ఇష్టం ఉంది, ఇంకా లోపల ఉన్నాయి, సంస్కారాలు ఉన్నాయి. అవి అంత తొందరగా పోవు సంస్కారాలు. ఇప్పుడు ఈ మాట విన్నారా? మన సంస్కారాలు పూర్తిగా మనం దూరం చేసుకోగలుగుతామా? యోగాభ్యాసం చేసి సమాధి స్థితి పొంది మనలో ఉన్నటువంటి కుసంస్కారాలు, జన్మాంతరాల సంస్కారాలు, అనేక జన్మల సంస్కారాలు ఉన్నాయి. మన ప్రయత్నం వలన, మన పూర్ణ పురుషార్థం వలన దూరం అయిపోతాయా? అవుతాయా సంస్కారాలు? మంచి కానీ చెడు కానీ ఏదైనా కానీ మన ప్రయత్నం వలన, పూర్ణ పురుషార్థం అవుతాయని చెప్తున్నారు కాదు, కానే కాదు. మన సంస్కారాలు పూర్తిగా దూరం కావాలంటే పరమాత్మ యొక్క సహకారం అవసరం ఉంది. వృత్తులు ఆపుతాం, సర్వవృత్తి నిరోధేతు, వృత్తులు ఆపుకోగలుగుతాం. కానీ ఇంకా ప్రింటింగ్స్ ఉన్నాయి కదా,
వాటికి భగవంతుని యొక్క అనుగ్రహం అవసరం. అందుకే ఈశ్వర ప్రణిధానాద్వా, ఈశ్వర ప్రణిధానం చేసుకోవాలి. భగవంతుడు నీవే దిక్కి కాదు, అంతే నీకే తెలుసు. ప్రణిధానాత్ అర్థాత్ భక్తి విశేషాత్ ఆవర్తిత ఈశ్వర తం అనుగ్రహాతి అభిధ్యాన మాత్రేణ అని వాక్యం వస్తుంది వ్యాసభాష్యం. మొత్తం సరెండర్ అవడమే, సమర్పితం అయిపోవడమే. సమర్పణం అవసరం ఉంటుంది. మన సంస్కారాలు పూర్తిగా దూరం కావాలంటే భగవంతుని మెప్పించాలి, ఒప్పించాలి. భగవంతునికి అనుగ్రహం అవసరం ఉంది. ఇక్కడ కూడా అదే. అంటే మన రాగం ఇంకా పోలేదు, ఆ ప్రీతి చావలేదు లోపల, అవన్నీ ఉన్నాయి. మీరు చూసుకోండి, ఎవరైనా ఇంతకుముందు మాంసం తిన్నవాళ్ళు, గుడ్లు చేపలు తిన్నవాళ్ళు పూర్తి పోయినట్టేనా? చూసుకోండి. లేదా ఎవరన్నా సిగరెట్లు బీడీలు అలవాటు ఉన్న వాళ్ళు, సారా కళ్ళు అలవాటు ఉన్న వాళ్ళు ఇప్పుడు మానుకున్నా, ఇప్పుడు లేవు, తాగట్లేదు. కానీ మొత్తం పోయినట్టేనా? సంస్కారాలు పోయినాయా? లోపల రాగం ఉంటుంది, ప్రీతి ఉంటుంది, ప్రేమ దానికి కావాలనిపిస్తుంది, లోపల ఉంటుంది, కానీ మనకు తెలియదు. సూక్ష్మం అన్నమాట. ఇప్పుడు నేను తాగట్లేదని చెప్తారు కొందరు, అంటారు ఇప్పుడేం ముట్టట్లేదండి అంటారు. కొన్ని రోగాలు ఉంటాయి. లేదు ఇప్పుడు మానేశానే అంటారు. మానేశారు, కానీ పాతవి ఉన్నాయి కదా. శరీరం అకస్మాత్తుగా శరీరం తయారు కాలేదు కదా. శరీరంలో ఆ లక్షణాలు ఉన్నాయి కదా, ఆ లోపాలు ఉన్నాయి కదా, ఆ వికారాలు వికృతులు ఉన్నాయి కదా. ఏమంటారు? ఉన్నాయా? మారిపోయాయా? ఒకరోజు మానేయే కానీ ఇప్పుడు తినట్లేదు, ఇప్పుడు తాగట్లేదు. ఏమనిపిస్తుంది? నిజం అనిపిస్తుందా, తప్పనిపిస్తుందా అన్నమాట? చెప్పండి. సత్యమే కదా గురుజీ, నిజమే కదా గురుజీ, సత్యమే కదా. ఇప్పుడు కొందరు అంటారు ఇప్పుడు తాగట్లేదండి, సంవత్సరం అయిపోయిందండి, 2 ఏళ్ళు అయిపోయిందండి, ఏం ముట్టట్లేదండి అంటారు. కానీ పాతవి 10 ఏళ్ళ నుంచి, 20 నుంచి, 50 నుంచి తిన్నవి, తాగినవి, ఉన్నవి ఎన్నో ఉన్నాయి కదా. ఆ మురికి మరకలు లేవా ఇంకా? ఆ విషయం చెప్తున్నారు ఇక్కడ. రెండవ విధమైన సాధన సులభం ఇది. అంటే ముందే రాగద్వేషాలు లేకుండా అనుభవించండి. మీరు రుచి తినొద్దని కాదు, మంచి కమ్మ రుచి తినండి, కానీ రుచి కొరకు తినకండి. రుచిని ఆస్వాదిస్తూ తినకండి, అన్నీ అనుభవించండి. ఆస్వాదిస్తూ ఇంకా కావాలి కావాలి అని అలా అనుకొని తినొద్దు. పతంజలి యోగదర్శనంలో సూత్రం ఉంది, పరిణామతాప సంస్కార దుఃఖై గుణవృత్తి విరోధాశ్చ దుఃఖమేవ సర్వం వివేకిన. తెలిస్తే అర్థం చేసుకుంటే అంతా దుఃఖమే, అన్ని దుఃఖాలు నిజానికి. దుఃఖం లేకుండా అసలు సుఖాలు ఏమీ లేవు. దుఃఖం లేకుండా సుఖాలు ఉన్నాయి ప్రపంచంలో? ఏ సుఖమైనా, ఎటువంటి సుఖమైనా, అది స్పర్శ కావచ్చు, రూపం, రసం, గంధం, ఏదైనా కావచ్చు, శబ్దం, రుచి, ఏదైనా కావచ్చు, అది ఏ సుఖమైనా ఐంద్రియక సుఖం, ఇంద్రియాలకు సంబంధించిన సుఖాలు. అది మానసిక సుఖాలు కూడా ఉంటాయి. కొన్ని ఊహలోకం నుండి మనం హాయిగా అనుభవిస్తుంటాం. ఆకాశంలో మేడలు కడతాం, కల్పన ఊహల్లో, అది ఒక సుఖాన్ని ఇస్తుంది. వాస్తవానికంటే మనస్సులో ఈ ఊహలకే, కల్పనలకే ఎక్కువ సుఖం లభిస్తుంది. ఊహలు చాలా బాగుంటాయి, వాస్తవం మాత్రం బాగుండదు. అలా సుఖం అనిపిస్తుంది. గుణ వృత్తి విరోధాత్, గుణ వృత్తులు ఉంటాయి. గుణాలంటే మళ్ళీ సత్వరేతమ వాటి యొక్క ప్రభావం ఉంటుంది. తమో గుణం, రజోగుణం, సత్వగుణాల యొక్క ప్రభావం ఉంటుంది. అవి ఆడిస్తాయి నిజానికి. మనకి ఇష్టం లేకుండా ఒక్కోసారి భగవంతు నుంచి ఏమి ఉండవు, మనకి ఇష్టం ఉండదు, అయినా కొట్టుకుపోతుంటాం. కారణం మనలో ఉన్నటువంటి తమో గుణం, రజోగుణం, సత్వగుణం గుణాలు ఆడిస్తాయి మనల్ని. గుణ వృత్తి విరోధాత్ అన్నారు. అందుకే గుణ వృత్తి విరోధం వలన కూడా దుఃఖాలు కలుగుతాయి, కష్టాలు వస్తాయి. వాటిని కూడా ఆపాల్సి వస్తుంది. పరిణామ దుఃఖం, తాప దుఃఖం, సంస్కార దుఃఖం. సంస్కారాలు కూడా దుఃఖాన్ని కలిగేస్తాయి. అందుకే రాగం, ద్వేషం, మోహం, ఈర్ష్య, ద్వేషాలు, కామ, క్రోధ, లోభాలు లేకుండా అనుభవించే ప్రయత్నం చేయండి. ప్రపంచంలో అనుభవించవద్దు, సుఖాలు అనుభవించొద్దని ఏం లేదు, అన్ని సుఖాలు అనుభవించండి, కానీ అవి లేకుండా ఉండాలి. మనకి ఇంకా కావాలి, రేపు అనుభవించాలి, ఇంకా అనుభవించాలి, ఇంకెక్కువ అనుభవించాలని ఉండకూడదు. అంతే, దొరికింది సరిపోయింది, అంతే. ఆకలేసింది తినండి, రుచి కోసం తినకండి, చూడండి, ఇంకా చూడాలనుకోకండి, వినండి, ఇంకా వినాలనుకోకూడదు, ఇంకా ఇంకా అనుకోకండి. అది రాగము, అది పోదు, నిజాన్ని అంత తొందరగా పోదు.
ముందే రాగం లేకుండా, ముందే ద్వేషం లేకుండా, ముందే మోహం లేకుండా నేను అనుభవిస్తాడు కుదరదు. అంటే ఇవన్నీ గమనించాల్సి వస్తుంది. చాలా లోతు విషయాలు. అంటే రాగద్వేషాలు ముందు గమనించాలి, అనుభవించండి. కానీ లోపల ఉన్నాయి, వాటిని దూరం చేసుకోండి. సంస్కారాలు ఉంటాయి, ద్వేషానికి సంబంధించిన సంస్కారాలు కూడా ఉంటాయి. రాగం ఉంటుంది, మోహం ఉంటుంది, సంస్కారాలు ఉన్నాయి, అంత తొందరగా పోవు. అందుకే సాధన 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 అంటే ఏంటి? ఉతకండి, ఆరేయండి, బాగా కాల్చి చేసేయండి. బాగా ఉతకాల్సి వస్తుంది, చాలా చాలా ఉతకాల్సి వస్తుంది. స్థిరమైపోవాలి. స్థిత ప్రజ్ఞస్య కా భాష అంటే ఈ 4వ అధ్యాయంలో ఏ సారం ఉందో ఆ సారమంతా ఇక్కడ చెప్పడం జరిగింది, అయిపోయింది. నిజానికి ఈ అధ్యాయంలో ఏం చెప్పాలనుకున్నారో అది సారము సంగతి అనే పేరుతో చెప్పడం జరిగింది. ఇప్పుడు 1వ శ్లోకంలో ఉన్నటువంటి విషయం ఏంటి? స్థితప్రజ్ఞ యొక్క భాష ఏమిటి? భాష అంటే లక్షణాలు ఏమిటి? స్థితధీ, స్థిర బుద్ధి గలవాడు. స్థిత ధీ అంటే బుద్ధి గలవాడు. కిం ప్రభాషేత, ఏం మాట్లాడతాడు, ఎలా ఉంటాడు, ఎలా కూర్చుంటాడు, ఎలా లేస్తాడు, వ్యవహారం ఎలా ఉంటుంది, హావభావాలు ఎలా ఉంటాయి, వ్రజేత ఎలా అటు ఇటు భ్రమణం చేస్తాడు, సంచరిస్తాడు, నడుస్తాడు, నడక ప్రవర్తన ఎలా ఉంటుంది, వ్యవహారం ఎలా ఉంటుంది అని ఇక్కడ ఏముంది? కేశవ, ఓ కేశవ. కేశవని ఎందుకు అన్నాడు? ఇది కూడా అర్థం ఉంటుంది. కేశవ అంటే కేశవ మనం గుర్తుంచుకోవాలని చెప్తున్నాను. క్లేశాలు దూరం చేసేవాడని గుర్తుంచుకోండి. క్లేశాలను దూరం చేసేవాడా, అలా గుర్తుంచుకోవడానికి అర్థం అది. దీని ధాతు తర్వాత చూద్దాం. కేశవ అనే శబ్దానికి ధాతు గుర్తుంచుకోవడానికి క్లేశాలను దూరం చేసేవాడని సంబోధన అనుకోండి. అంటే ఎలా ఉంటుందని అర్జునుడి ప్రశ్న ఇది. అర్జునుడిని బుద్ధిమంతుడా కాదా? అసలు ఇటువంటి ప్రశ్నలు వస్తున్నాయంటే అర్థం ఏంటి? అతను అర్జునుడు బుద్ధిమంతుడా కాదా? బుద్ధిమంతుడు. అంటే యోగాభ్యాసం ఉందన్నమాట. యోగాభ్యాసం మొదలైనట్టే. వైరాగ్యం కొద్దిగా ప్రారంభమైందన్నమాట. వైరాగ్యం స్టార్ట్ అయింది అర్జునుడికి కదా. ఇప్పుడు స్థితప్రజ్ఞ మాట ఎందుకు వచ్చిందంటే, ఇంతకుముందు వ్యవసాయాత్మిక బుద్ధి అని ఒక 6వ శ్లోకంలో 3వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో అంటే స్థిర బుద్ధి ఉండాలని అన్నారు కదా. వ్యవసాయాత్మక బుద్ధి సమాధాన విధీయతే ఎవరికి లభించదు అంటే భోగ ఐశ్వర్య ప్రసక్తానం తయ అపహృత చేతసాం. అంటే హరింపబడిన చిత్తము ఏదైతే ఉంటుందో వాళ్ళకు భోగ ఐశ్వర్య ప్రసక్తాలు ఉంటాయి. భోగమునందు ఐశ్వర్యనందు నిమగ్నమై ఉంటారు, లగ్నమై ఉంటారు. అటువంటి వారికి వ్యవసాయాత్మక బుద్ధి ఉండదు, అంటే నిశ్చయ రూప బుద్ధి ఉండదు, స్థిర బుద్ధి ఉండదు అన్నారు. మరి స్థిర బుద్ధి ఎలా ఉంటుంది అని ప్రశ్న అనమాట. యోగస్థ కురుకర్మ అని అన్నారు. మరి ఎలా ఉంటాడు, మరి ఆ స్థిత ప్రజ్ఞుడు ఎలా ఉంటాడు, లక్షణాలు ఏమిటని అడగడం జరుగుతుంది అర్జునుడు. దానికి సమాధానంగా ఏమన్నారు? 2వ శ్లోకం చూడండి. శ్రీమద్ భగవద్గీత 4వ అధ్యాయం 4వ అధ్యాయంలో స్థిత ప్రజ్ఞుల లక్షణం, అందులో 2వ శ్లోకం. ప్రజహాతి అంటే ఏకవచనం ఇది. ప్రజహాతి యదా కామ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మని ఏవ ఆత్మన తుష్టః. ఆత్మని ఏవ ఆత్మనా తుష్టః స్థితప్రజ్ఞః తద్ ఉచ్యతే. స్థితప్రజ్ఞస్తదోచ్యతే అంటే స్థితప్రజ్ఞః సకారం అవుతుంది. తద్ ఉచ్యతే, తదోచ్యతే అంటే స్థితప్రజ్ఞుడు ఎవరిని అంటారంటే ఇటువంటి వాడిని అంటారు అని కృష్ణుడు చెప్పడం జరుగుతుంది. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ. హే పార్థ, హే పృథు పుత్ర. పృథు ఎవరు? పృథు ఎవరు? కుంతీదేవి కొడుకు కాబట్టి పార్థ. వృద్ధి రాదేశ్ రీకర్ అర్ర అవుతుంది కాబట్టి పార్థ. మనోగతాన్ వీటిని ప్రజహాతి విడిచిపెడతాడో, మంచిగా విడిచిపెడతాడో అటువంటి వాడు. తెలుగులో అర్థం చెప్పండి. పార్థ ఆత్మనేవ తుష్టః, తనలోనే తనకు తాను తుష్టుడై, యదా మనోగతాన్ ఎప్పుడు మనస్సులోనున్న, సర్వాన్ కామాన్ సమస్త సంకల్పములను, ప్రజహాతి విడుచునో, తదా అప్పుడు స్థితప్రజ్ఞ స్థిరబుద్ధి కలవాడని ఉచ్యతే చెప్పబడును అని కృష్ణుడు అర్జునకు సమాధానం చెప్పాను. తాత్పర్యం:
అర్జున, మనుజుడు తన మనస్సునందు ఏర్పడు కోరికలు అన్నింటినీ విడనాడిన నాడు స్థితప్రజ్ఞుడనబడును. అప్పుడు అతడు తనయందే తాను తుష్టుడగును. మానవుని మనస్సు ఆత్మచే ప్రేరితమై నేత్రాది ఇంద్రియముల మూలమున బయటికి ప్రవహించి వస్తువులందు చేరి ఆ వస్తువుల ఆకృతలను ధరించుచుండును. అప్పుడే ఆ వస్తువుల జ్ఞానం మానవున కలుగును. నదులలో నీరు పంట కాలువల ద్వారమున క్షేత్రం నందు చేరి ఆకృతులను ధరించినట్లు మనస్సు ఇంద్రియ ప్రణాళికల మూలమున వస్తువులను చేరి వాని ఆకృతులను పొందును. ఈ మానసిక ఆకృతులే చిత్తవృత్తులు అనబడును. ఈ అది యోగుల పరిభాష. మానవుడు జాగ్రత్త అవస్థలో ఉన్నంత కాలము చిత్తవృత్తులు నిరంతరం ఏర్పడుచుండును. స్వప్నావస్థ ఎందును మనస్సున ఇట్టి వృత్తులు కలుగుతూనే ఉండును. కానీ అవి బాహ్యములు కావు. ఈ వృత్తులే మానవులకు కలుగు జ్ఞానములకు ఆధారం. ఇవియే జ్ఞానాకారములను దోషము లేదు. ఇట్టి వృత్తులు మనస్సున కలగకుండానట్లు చేయుటయే యోగము, సమాధి అనబడును. అందువలనే పతంజలి మహర్షి తన యోగ దర్శనం నందు యోగ చిత్తవృత్తి నిరోధ, యోగము చిత్తవృత్తి నిరోధం అని సూచించి ఉన్నాడు. చిత్తవృత్తులు ఏర్పడుతున్నంత కాలము జీవుడు బాహ్య ప్రపంచం ఎరుగుచుండును. ప్రాకృతిక పదార్థములను ఎరుగుచు అవి తనకు అనుకూలములైన సుకరములైన వారిని సంపాదించుకోలేక తనకు అనుకూలములు కాక దుఃఖకరములను తోచినప్పుడు వాని నుండి దూరముగా ఉన్నట్టుకు ప్రయత్నించుచుండను. ఆ సమయమున అతడు జీవుడు ప్రపంచంలో ఉండును. చిత్తవృత్తులు నిరోధించి మనస్సును బాహ్య వృత్తులను చేరనీక దానిని అరికట్టిన వాడు జీవుడు తనలోనే తానుండును. ఇదియే కైవల్య స్థితి. ఈ అభిప్రాయంనే కృష్ణుడు అర్జునునకు పై శ్లోకం మూలంన తనలోనే తాను తుష్టుడగునని ఆత్మన్యేవాత్మన తుష్ట తెలిపినాడు. స్థితప్రజ్ఞుడు చిత్తమును అరికట్టి బాహ్య పదార్థముల వంక పోక తనలోనే తాను స్థిరుడై ఆత్మానుభూతిని పొందును. ఈ స్థితినే యోగదర్శనకర్త పతంజలి మహర్షి తథాద్రష్టు స్వరూపే అవస్థానం. చిత్తవృత్తులు నిరోధించినప్పుడు జీవుడు ద్రష్టు స్వరూపే ద్రష్టమైన తన స్వరూపమునందో లేక ద్రష్ట అయిన పరమేశ్వరుని స్వరూపం నందు ఉండునని లేక లోకద్రష్ట అయిన పరమేశ్వరుని స్వరూపం నందో ఉండునని సూచించినాడు. నమస్తే. ఇక్కడ జీవుడు ద్రష్టు స్వరూపే అన్న తర్వాత బ్రాకెట్ తర్వాత ద్రష్టమైన కాదు, ద్రష్ట అయిన, అది మైన ఉంది గుర్తుకోండి. ప్రింటింగ్ మిస్టేక్ అయింది. దాని తర్వాత ఇక్కడ పైన ఒక చోట చిత్తవృత్తులు నిరోధించి మనసును బాహ్య వస్తువులను జరనీయక దాని నరికి అని రాసిన, నరికి అది అరికట్టినది, దానిని నరికిట్టిన అని ఉంది. నరికిట్టిన కాదు, అరికట్టిన విడదీస్తే దానిని అరికట్టిన నాడు. కీకు కాయ వేసుకోండి, తలకట్టు దిద్దుకోండి. స్వరూపే ద్రష్ట అయిన అంటే జీవుడు ద్రష్ట యొక్క స్వరూపంలో, అంటే ద్రష్ట ఎవరు? నిజానికి స్వస్థితులు ఉండడమే, మనం స్వస్థితులు ఉండడమే స్థిత ప్రజ్ఞత. అంటే మనలో మనం ఉండాలి. ఆత్మనీయవ ఆత్మన తుష్ట, ఆత్మ లోపల సంతుష్టిగా ఉండాలి, తృప్తిగా ఉండాలి. మనం ఎక్కడ తృప్తిగా ఉంటున్నాం? బయట తృప్తిగా ఉంటున్నామా, లోపల తృప్తిగా ఉంటున్నామా? సంతృప్తి లోపల ఉందా, బయట ఉందా? మనకు చెప్పండి. బయటనే ఉంది గురుజీ. మనం బయట సంతృప్తి కోసం వెతుకుతున్నాం. అవునవును. మన తృప్తి ఎక్కడ చూసుకోండి, బయట చూసుకోండి. బయట నుంచి తృప్తి జరగాలని చూస్తున్నాం. తినడము, తాగడము, చూడడము, వినడము, వారి నుంచి వీరి నుంచి ఆశిస్తున్నాం మన సంతృప్తి కొరకు. కానీ లోపల సంతృష్టి ఉండాలి. ఇక్కడ ఏమన్నారు? ఆత్మనీయవ, స్పష్టంగా ఆత్మనీయవ ఆత్మన తుష్ట, లోపల తృష్టిగా ఉండదు. అసలు ఈ బయట చెప్పాల్సిన అవసరం లేదు. లోపల తృప్తిగా ఉన్నారా, అసలు మీకు రోగాలు కూడా రావు, ఏ బీపీలు ఉండవు, ఏ షుగర్లు ఉండవు. లోపల సంతృప్తి ఉందా, దానికోసం ప్రయత్నించండి. అటువంటి వాడే స్థితప్రజ్ఞుడు అవుతాడు. ఎప్పుడు ప్రజహాతి ఎప్పుడైతే కామాన్ సర్వాన్ కామన్ సమస్త సంకల్పములను, కామనలను, కోరికలను ప్రజహాతి విడిచిపెడతాడు. విడిచిపెట్టి ఆత్మనీయవ ఆత్మ ద్వారా, ఆత్మలోనే
తుష్టుడవుతాడో అప్పుడు అప్పుడు స్థితప్రజ్ఞ స్థిరబుద్ధి గలవాడని ఉచిత అనబడతాడు, చెప్పబడతాడు. ప్రయత్నం చేద్దామా దీని కొరకు? లోపల తృప్తిగా ఉండడం. లోపల తృప్తిగా ఉంటారా, బయట ఉంటారా? చేసి చూడండి. ప్రయత్నం చేయాలండి, ప్రయత్నం లోపల చేస్తాను. లోపల హాయిగా నవ్వుతుండండి, బయట ఏడుస్తారో తిడతారో కొట్టుకుంటారో మీ ఇష్టం, ఏమో చేసుకోండి. లోపల లోపల హాయిగా సంతోషంగా ఉండాలి. ఇది ఒక్క చిన్న మార్పు చేసుకోండి. లోపల తృప్తిగా ఉండాలి. బయట మీరు మీ ఇష్టం ఎలా అని ఉండండి, ఎవరైనా తిట్టుకొని ఏమైనా చేసుకోండి, కానీ మీరు మాత్రం లోపల తృప్తిగా ఉండాలి. చేస్తారా? చేస్తాం గురుజీ. లోపల ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. లోపల లోపల సంతోషం ఉండాలి, లోపల బయటకు నవ్వడం కాదు, లోపల నవ్వుతుండండి. బయటకు రావద్దు. మళ్ళీ ఒంటరిగా ఉండి నవ్వుకుంటున్నారు అనుకోండి, ఏమనుకుంటారు చూసేవాళ్ళు? పిచ్చోడు అనుకుంటా. పిచ్చోడు అనుకుంటారు. పిచ్చోడు అనుకుంటా. లోపల నవ్వండి, బయటకు రానివ్వకండి. అదే లోపల లోపల తృప్తిగా ఉండండి. లోపల తృప్తిగా ఉండండి. ఎవరిని పట్టుకోవాలి మరి? ఎవరిని పట్టుకోవాలి? మరి భగవంతుని ఆదేశాలు అయ్యే పట్టుకోవాలి. నన్ను పట్టుకోండి. మరి అంతే గురుజీ. అది వారి మాటలు మీరు చెప్తున్నారు, మీరు వారు కూడా నన్ను పట్టుకోండి. లోపల హాయిగా ఉండాలి. ఏ బరువులు మోయకండి. మీరు బరువులు మోస్తున్నారు, చాలా బరువు మోస్తున్నారు, అన్ని రకరకాల బరువులు మోస్తున్నారు కదా. గురుజీ ఎంత దించుకున్నా దగ్గర దెక్కుంటున్నారు. భగవంతుని వేడుకోవాలి. ఇంకా శక్తి కావాలి, ఇంకా బలం కావాలి, ఇంకా సహనం కావాలి. మీరు మోయాలనుకుంటున్నారు, మోస్తున్నారు అంతే. మీరు అనుకుంటున్నారు ఇంకా మోయాలి అనుకుంటే మోస్తున్నారు. ముందు ఎక్కించుకున్నాము, ఇప్పుడు మీ మాటలు భగవంతు మాటలు వింటుంటే దించుకుంటే వాళ్ళు చెప్పుకుంటున్నారు. అలసిపోతున్నారు పాపం, అలసిపోతున్నారు కదా. అలసట వస్తుంది కదా, ఎంతకని మోస్తారు మరి? మోయకండి, మోయడం తగ్గించుకోండి, తగ్గించుకోవాల్సిందే. ఆత్మనేవ, ఇది బాగా రాసి పెట్టుకోండి. ఆత్మనేవ ఆత్మన తుష్ట. మీరు లోపల స్వస్థితిలో ఉన్నవాడే స్వస్థుడు అన్నాడు. తదా ద్రష్టో స్వరూపేవస్థనం, పతంజలి మహర్షి సూత్రం. పతంజలి దర్శనంలో ఏ పాదము? సమాధి పాదములో, మొదటి పాదములో, ప్రథమ పాదములో. ఎన్నో సూత్రం ఇది? అథ యోగానుశాసనం యోగశ్చిత్తవృత్తి నిరోధ తదా ద్రష్టో స్వరూపేవస్థానం వృత్తి సారూప్యం ఇతరత్ర. ఎన్నో సూత్రం ఇది? మర్చిపోయారా? నేను చెప్పాను కదా ఇప్పుడే. 2వ సూత్రం అనుకుంటా గురుజీ. నేను ఇప్పుడు మొత్తం సూత్రాలు వర్ణించాను కదా. అథ యోగానుశాసనం యోగశ్చిత్తవృత్తి నిరోధ తదా ద్రష్టో స్వరూపస్థానం. ఎన్నో సూత్రం? ఒకటో సూత్రం. ఎన్నో సూత్రం? 3వ సూత్రం గురుజీ. గట్టిగా చెప్పండి. 3వ సూత్రం గురుజీ. సందేహం వద్దు. అది దానికోసం ప్రయత్నం చేయండి. తదా ద్రష్టు అంటే ఇప్పుడు తదా అంటే ఎప్పుడు? యోగ చిత్తవృత్తి నిరోధ అయినప్పుడు, చిత్తవృత్తి నిరోధం చేసుకున్నప్పుడు తదా. అప్పుడు ద్రష్టు స్వరూపే. ద్రష్ట ఎవరు? ఆత్మ. మనం ద్రష్టలం. అలాగే పరమాత్మ లోకద్రష్ట అన్నారు ఇక్కడ. లోకద్రష్ట పరమాత్మ. ఆ స్థితిలో ఉండే ప్రయత్నం చేయాలి. మన స్థితిలో మనం ఉంటే ఎన్నో సమస్యలు దూరం అవుతాయి. పరమాత్మ స్థితిలో ఉంటే, లోకద్రష్ట పరమేశ్వరుని యొక్క స్వరూపం అందులో ఉంటే అప్పుడేమవుతుంది? ఏమవుతుంది? పరమాత్మ స్వరూపంలో స్థితమై ఉంటే ఏమవుతుంది? చెప్పండి. పరమాత్మ అంటే ఎవరు? సచ్చిదానంద స్వరూపుడు. ఆనందం లభిస్తుంది కదా, ఆనందమయుడు అవుతాడు ఆత్మ. ఆనందమే ఆనందం, ఇంకేముంది? ఆనందమే ఆనందం. సచ్చిదానందం పరమాత్మ. మనం సచ్చిత్తే ఇంకా ఆనందం లేదు మనలో. ఆనందం లేదు కాబట్టే ఇదంత గొడవ. పరమాత్మ స్థితిలోనే ప్రయత్నం చేయాలి. అప్పుడు ఎలా ఉంటాము ఒకసారి ఊహించుకోండి.
మనలో మనం ఉన్నాం, మన స్థితిలో మన స్వరూపం నాకు తెలిసిపోయింది, మనలో మనం ఉన్నాం. స్వస్థితి, స్వస్థత. స్వస్థత అంటే ఆరోగ్యం, స్వాస్థ్యం అంటాం. స్వాస్థ్యం. స్వస్థితిలో ఉంటే ఆరోగ్యం, ఆరోగ్యం. పరమాత్మ స్థితిలో ఉంటే ఆనందం, ఆనందం. ఆరోగ్యం ఉంది, ఆనందం ఉంది. ఇంకేం కావాలి చెప్పండి? ఇంకేం కావాలి? ఇంకేం కావాలి చెప్పండి? ఇంకేం కోరుకుంటారు? ఏం కోరుకోరా? ఏమొద్దా ఇక? ఇంకా మోక్షం కూడా ఒప్పుకోవాలి కదండి. ఇంకా ఆనందం ఉన్నట్టు ఇంక మోక్షం ఉన్నట్టే కదా, మన జీవన్ముక్తం ఇంకేముంది? పరమాత్మ స్థితిలో ఉన్నట్టు అర్థం ఏంటి? పరమాత్మని ఆనందం ఉందంటే అవును అవును. బాగా గుర్తుంచుకోండి, శరీరం పోయిన తర్వాత ఏదో సాధిస్తానంటే ఏం సాధిస్తారు? శరీరం పోయిన తర్వాత ఏం చేయలేదు. ఏం ఏం సుఖపడతారు? బ్రతుకున్నప్పుడే ఏమైనా బ్రతుకున్నప్పుడే సుఖపడండి, బ్రతుకున్నప్పుడే సుఖపడండి. పోయిన తర్వాత మనం ఏం చేయలేము. బాగా గుర్తుంచుకోండి, ఆత్మ ఏమి చేయజాలదు సాధనాలు లేకుండా, ఈ శరీరం లేకుండా. ఇది ఇది ధర్మ సాధనము ఈ శరీరము. కాబట్టి దుఃఖాలు, ఎన్ని దుఃఖాలు వచ్చినా ఏడవకండి. ఏడుస్తారా? ఎన్ని కష్టాలు వచ్చినా ఏడవద్దు. ఎందుకు ఏడవద్దు చెప్పండి? ఇంతకుముందు చెప్పుకున్నాం, అసలు ఏడవద్దు. ఏడుస్తారా? ఏడవకండి. సుఖాలు వస్తే ఎగరకండి, సుఖాలు వచ్చినా దుఃఖాలు వచ్చినా ఏడవకండి, ఎగరకండి. రాగాన్ని విగతం చేసుకోండి, దూరం చేసుకోండి. రాగం లేకుండా ఉంటే మంచిది. రాగమే అనేటువంటి పెద్దది. రాగాలు, ద్వేషాలు లేకుండా ప్రయత్నం చేయాలి. రాగమే పెద్ద రోగము గురువు. రాగమే రోగం, మహారోగం, పెద్ద రోగం. దాని మించిన రాగాన్ని మించిన పెద్ద రోగం లేదు. దాన్ని విరాగంతో, వీతరాగంతో దూరం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 3వ శ్లోకం చెప్పేది అదే. చూడండి, దుఃఖేషు దుఃఖేషు అనుద్విగ్నమన, దుఃఖేషు అనుద్విగ్నమనా, సుఖేషు విగత స్పృహ, వీతరాగ భయక్రోధ స్థితధీహి. ధీర్ ఉంది, అది విసర్గ కూడా అవుతుంది. ఇక్కడ ధీర్ ఎందుకన్నా అంటే సంధి ఉంది కాబట్టి. స్థితధీర్ ముని ఉచ్యతే, స్థితధీర్ మునిరుచ్యతే. దుఃఖేషు అనుద్విగ్నమనా, సుఖేషు విగత స్పృహ, వీతరాగ భయక్రోధ స్థితధీహి ముని ఉచ్యతే. తెలుగార్థం? రమాదేవమ్మ చెప్పండి, పుస్తకం ఉందా? ఉందండి. దుఃఖేషు అను దిగ్నమనాహ, దుఃఖములందు చెలింపని స్థిర బుద్ధి కలవాడు. సుఖేషు సుఖములందు విగత స్పృహ ఆసక్తి లేనివాడు. వీతరాగ భయ క్రోధాహ, రాగము భయము క్రోధము వీడినవాడు. మునిహి మననశీలుడు నగు మనుజుడు. స్థిరధీయ స్థిరధీహ స్థితధీహి స్థితధీహి ఉచ్యతే ఉచ్యతే స్థిర ప్రజ్ఞుడనబడును. స్థితమా? తాత్పర్యం స్థిత ప్రజ్ఞుడు, స్థిత ప్రజ్ఞుడనబడును. తాత్పర్యము, స్థిత ప్రజ్ఞుడు తనకు దుఃఖమును కష్టములు కలిగినప్పుడు వికలుడు కాడు. ఆ ఊరుమని ఏడ్వడు. సుఖములు కావాలనిన ఆశలు పెట్టుకొనడు. రాగము భయము క్రోధము అతనికి ఉండవు. అట్టివాడు ముని ఎనబడును. ఎవరెవరు మునులు అవుతున్నారు? ఎవరెవరు సిద్ధంగా ఉన్నారు మునులు అవ్వడానికి? ఉన్నారు ఎవరైనా మునులు అవ్వడానికి? సిద్ధంగా ఉన్నాను గురుజీ. మౌనంగా ఉండాలి, ఎక్కువ మాట్లాడకూడదు. మనన శీలుడు కావాలి. ఇంకెవరు? తక్కువ మాట్లాడండి, మాటలు తగ్గించేసేయండి, గొడవలు ఉండవు. మౌనైన కలహం నాస్తి. ఈ గురించి తక్కువ మాట్లాడండి, అవసరమైతే మాట్లాడండి, సరేనా? అంటే మననం చేసుకొని ఆలోచన, బాగా మననం చింతనం చేసుకుని మాట్లాడాలి అని అర్థం. అందుకే వానప్రస్థం. వానప్రస్థం అంటే ముని, వనస్థంలో ఉండాలి, వనములో ఉండడం వానప్రస్థం. ముని మౌని అయిపోవాలి, మరణ చింతనం చేసుకోవాలి, జీవితం అనుభవించిన వాటిని బాగా గుర్తు చేసుకోవాలి. అందులో మంచి చెడు ఏమిటో, గుణపాఠాలు ఏమిటో, ఏ పాఠాలు ఏమిటో గుర్తు చేసుకోవాలి.
దుఃఖాలలో దుఃఖేషు అనుద్విగ్నమన. దుఃఖలందు ఇక్కడ ఉద్విగ్నం అంటే చంచలం కాకూడదు, చలించకూడదు, ఏడవకూడదు, బాధపడకూడదు. అసలు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని దుఃఖాలు వచ్చినా. వికలుడు అంటే చలించకూడదు, బోరు ఏడవకూడదు. సుఖాలు కావాలని చెప్పేసి సుఖేష్ విగత స్పృహకు ఉండకూడదు. విగతము స్పృహ లేకుండా ఉండాలి. ఇంకా సుఖపడాలి, ఇంకా అనుభవించాలి, ఈ సుఖాలు ఆ సుఖాలు అనుకుంటూ ఉండకూడదు. ఆశించకండి సుఖాలు. ఒకటి బాగా గుర్తుంచుకోండి, జీవితంలో అనుభవించిన సుఖాలు చాలు, ఎక్కువ అనుభవించినాం. ఇంకా అనుభవిస్తాను, ఇంకా అంతకంటే ఎక్కువ సుఖాలు అనుభవించగలను అనుకోకండి. ఎందుకంటే ఆ వయసులో అనుభవించినాం ఎంతో. ఇప్పుడు అనుభవించాలన్నా అనుభవించలేము. ఇంద్రియాలు పనిచేయవు, ఇంద్రియాలకు ఆ శక్తి లేదు, ఆ సామర్థ్యం లేదు. గతంలో కంటే ఇంకా సుఖాలు అనుభవిస్తాను అని ఆశ పెట్టుకోకండి. ఆశలున్నా ఇంకెవరికైనా ఇంకా 10 ఏళ్ళ తర్వాత, 20 ఏళ్ళ తర్వాత ఇంకా ఇంకెక్కువ సుఖాలు అనుభవిస్తానని చెప్పేసి ఆశలు ఉన్నాయా? ఆశలు ఉంటే పోయినట్టు. ఆశలు ఉంటే అంతే సంగతి. లేవు. ఆశలు ఉంటే ఆశా పాశం, అది ఆశ పాశం. ఆశలుంటే పాశాలే, సంఖ్యలే. జాగ్రత్త. వీతరాగ భయ క్రోధ. రాగము, భయము, క్రోధము వీతం అయిపోవాలి. వీతం అంటే విగతం, లేకుండా అయిపోవాలి, విడిపోవాలి. రాగము, భయము, క్రోధం ఉండకూడదు. అటువాడు ఏమనబడతాడు? మునిహి ఉచ్యతే, ముని అనబడతాడు. ఎప్పుడు? స్థితధీహి, స్థిరమైన బుద్ధి ఉన్నప్పుడు. బుద్ధి స్థిరం కావాలి. ఇక్కడ బుద్ధి అంటే చిత్తమే. బుద్ధి అంటే మరి వేరే అనుకోకండి. ఇక్కడ మాత్రం బుద్ధి అంటే చిత్తము, మనస్సు. చిత్తవృత్తులు నిరోధం చేసుకోండి. అంటే చిత్తవృత్తులు మన అదుపులో ఉండాలి, మన కంట్రోల్లో ఉండాలి. ఆ చిత్తవృత్తులు అంటే ఆలోచన, మనసులో ఆలోచన, ఎటువంటి ఆలోచన వస్తే అందులో కొట్టుకోపోకండి. ఏ గాలి వీస్తే ఆ గాలి కొట్టుకోపోకండి. కొట్టుకుపోకూడదు, తట్టుకోవాలి. కొట్టుకుపోవడం మానుకోండి, తట్టుకునే ప్రయత్నం చేయండి. ఆపేద్దామా? ఇక్కడ ముగించేద్దాం. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, ఏమైనా భయాలు ఉంటే అడగండి. ఇవి తోచకపోతే ఏం చేయాలో, సమాధానం దొరకకపోతే, పరిష్కారం దొరకకపోతే అడగవచ్చు. ఫోన్ ద్వారా కూడా అడగవచ్చు. జీవితంలో ఎన్నో ఉంటాయి, దుఃఖాలు, కష్టాలు, సమస్యలు, బాధలు. వాటి కారణం తెలియదు, తోచదు. తెలుసుకునే ప్రయత్నం చేయండి. కారణం పట్టుకోండి ముందు. కారణం దొరికితే సగం పరిష్కారం అయినట్టే. అది రోగమైనా సమస్య అయినా. ఇంకా గురూజీ మీతో మాట్లాడంటే ఎప్పుడు ఖాళీగా ఉంటారు మీరు? కొంచెం మీతో మాట్లాడాలి గురూజీ. కొన్ని సందేహాలు నేను మీలో ఉదయం తెలుసుకున్నాను. 11 తర్వాత ఆ, సరే. ఇప్పుడు 3 నుంచి 4 లోపల, ఈ క్లాస్ కంటే ముందు. ఓకే, సరే తర్వాత గురూజీ. 7 గంటల తర్వాత, 7 తర్వాత, 9 లోపల, సరే 7 నుంచి 9. సరే గురూజీ, ధన్యవాదాలు గురూజీ. ఇంకెవరైనా ప్రశ్నలు, సందేహాలు ఉంటే అడగండి. ఏం అర్థం చేసుకున్నారు? ఊరికే వినకండి. గురుజీ, మార్పు చెప్పండి. రాగము, భయము, క్రోధము లేనివాడు ముని అన్నారు కదా. ఇవి అలవడాలంటే అంత తొందరగా మార్పు వచ్చే కావు కదండి. కాదు, అందుకే యోగ సాధన చేసుకోవాలమ్మా. దంచండి, బాగా దంచండి. వడ్లు దంచితే కదా బియ్యం వస్తాయి. బాగా దంచాలి, పొట్టు పోయాక దంచాలి. పొట్టు ఎంతసేపు దంచితే పొట్టు పోతుంది? మీరు ఎంతవరకు దంచుతారా చెప్పండి. పొట్టు పోయేదాకా పొట్టు పోయేదాకా దంచాలి. దంచండి. పొట్టు పోయే వరకు అంటే ఎంత టైము? అది మీ చేతిలో ఉంది. దంచుకోండి. దంచడేమమ్మా చాలా సులభం అనిపిస్తుంది, చాలా కఠినంగా ఉంది. ఏ కఠినం లేదు. రోజు దంచండి. ఇంకా ఉతకడమే. మరకలని అని చెప్పి ఇప్పుడు భయపడకండి. మరకలని చెప్పి ఉరకకండి ఎక్కడికి. మరకలను చూసి నిరోధ చేయడం అనేది చాలా చాలా కష్టంగా ఉంది. చాలా సరళం కూడా.
యోగాభ్యాసం నేను మించిన సరళం లేదు, అంతకన్నా కఠినం లేదు. రెండు ఎంత సరళమో అంత కఠినం కూడా, ఎంత కఠినం అంత సరళం కూడా. సమర్పణ చేసుకోండి, భగవంతుడు చెప్పినట్టు వినండి, అంతే, ఇంకేమీ లేదమ్మా. మనం మనుషులు చెప్పినట్టు వింటున్నాం, ప్రపంచం చెప్పినట్టు మానుకోండి, పరమాత్మ చెప్పినట్టు వినండి, అంతే. మీరు ఎవరికి భయపడుతున్నారు అది చూసుకోండి ఒకసారి. ప్రపంచానికి భయపడుతున్నారు కదా. భీతి, లోక భీతి ఉంది మనకు, పరమాత్మ భీతి లేదు, పరమాత్మ భయపడతలేము. భయంకరుడు, అతి భయంకరుడు భీముడు, యముడు, యమధర్మరాజు, పరమాత్మ. అక్కడ భయం లేదు మనకు. మనుషులు భయపడుతున్నాం, వారికి వీరికి, దోమలకు చీమలకు భయపడతాం మనం. దోమల చీమలు ఏమున్నాయమ్మా? దోమల చీమలకు భయపడుతున్నాం కదా. అండి నిజం, చిన్న చిన్న వాటికి భయపడుతున్నాం, పరమాత్మునికి భయపడతలేము. ఎన్నో పెద్ద పెద్ద సమస్యలు వచ్చాయి, భయపడలేదు కదా మీరు. ఎన్నో కష్టాలు వచ్చినాయి, భయపడలేదు కదా. అంత అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు అందరూ. మీరందరూ కష్టపడ్డ వాళ్ళే, పురుషార్థం చేసిన వాళ్ళే ఉన్నారు మీరు. ఇప్పుడెందుకు భయపడతారు? భయపడకండి, చిన్న చిన్నవే. ఒకటి మాట, పరమాత్మ చెప్పినట్టు వినండి, అదే ధర్మం, అంతే. ధర్మం అంటే అదే, పరమాత్మ చెప్పినట్టు వినండి. అది ఏమిటో అర్థం చేసుకోవడానికి ఈ శాస్త్రాలు అధ్యయనం చేయడం, గురువులు, విద్వాంసులు, మన ఋషులు మహర్షులు చెప్పినట్టు వినండి, అంతే, ఇంకేమీ లేదు. చాలా సరళం, అర్థం చేసుకుంటే సరళం, అర్థం కాకపోతేనే కఠినం, అంతా గారడి. ఏముంటుంది నా చేతిలో, ఏముంది అంటే ఏముంటుంది చేతిలో చెప్పండి? చేయి ఓపెన్ చేసి తెరిచి చేయి మూసుకుంటాను. వింటున్నారు అందరూ వినండి. నా చేయి తెరిచి ఉంది, ఇప్పుడు మూసినాను. నా చేతిలో ఏముంది ఇప్పుడు చెప్పండి? నా చేతిలో ఏముంది? చేతులు సందేహం. ఏం లేదు కదండి. ఆ? రక్త మాంసాలే ఉన్నాయి చేతిలో, ఏం లేవు కదా. నా అరచేతిలో ఇప్పుడు నేను తెరిచి ఉంచినా, ఇప్పుడు మూసేసినాను. ఏమన్నా నా అరచేతిలో ఏముంది ఇప్పుడు? ఏమీ లేదు గురూజీ, ఖాళీ ఏమి లేదు, ఏం లేదు కదండి. ఏమి లేదు. ఏమి లేదా? ఏమి లేదా? సందేహమే. పెద్ద సందేహం, పెద్ద గాలి సందేహం. ఉంది గురూజీ. గాలి ఉంది కదా, ఖాళీ ఉంది కదా. నా చెయ్యి ఖాళీ ఉందా లేదా? నా ఉంది, చేతిలో ఏముంది? ఖాళీ ఉంది. ఖాళీ ఉందంటే ఖాళీ గాలి ఉంది. ఉంది అంటే ఇంతే, గారెడు తప్ప ఇంకేమి లేదు. ఏమి లేదంటే ఏమి, నిజానికి ఏమి లేదు కూడా. ఏమి లేదంటే ఏమి లేదు కూడా, అది రైటే. అలా ఉంటుంది జీవితం, ఇంతే జీవితం. అర్థం చేసుకుంటే అర్థమవుతుంది, కాదంటే కానే కాదు. ఈ జన్మలో కాదు, ఏ జన్మలో కాదు. సరళమా కాదా? సరళం అనిపిస్తుందా లేదా? అలా అనిపిస్తుంది గురూజీ. మీరు ఇటైనా చెప్తారు గురూజీ. లేదంటే లేదు, అవునంటే అవును. అవును. ఇది ఎలా ఉంటుందంటే మన భావన బట్టి ఉంటుంది, మన దృష్టికోణం. ఒక గ్లాసులో సగం నీళ్ళు పోసి, గ్లాస్ ఎలా ఉందంటే ఏం చెప్తారు? గ్లాసులో సగం నీళ్ళు పోసినాం. సగం నీళ్లు సగం గాలి. గ్లాసు ఎలా ఉందంటే గ్లాసులో సగం నీళ్ళు ఉన్నాయనొచ్చు కదా, సగం ఖాళీ ఉందనొచ్చు. సగం ఖాళీ ఉంది. సగం ఖాళీ ఉంది అనొచ్చు కదా, సగం ఖాళీ, సగం నీళ్ళు అని చెప్పొచ్చు. రెండు సమాధానాలు వస్తాయి. అలా ఉంటుంది. అర్థం చేసుకోవడం ఉంది, ఇంకేమీ లేదు జీవితం. సమర్పణం చేసుకోండి, ఇంకేం మాట్లాడకండి. ఈశ్వర ప్రణిధానం, భగవద్గీత భాష అనన్య భక్తి. ఆ శ్లోకం పట్టుకున్నారా? దొరికిందా? అనన్య చింతయంతో మాం. ఇంకా ప్రశ్నలు, సందేహాలు?
ముగించేద్దామా మరి? శుభం. ఈరోజు చెప్పిన విషయాలు గుర్తుంచుకోండి, ప్రయత్నం చేయండి. పరంపిత పరమాత్మకు వందనాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు, ప్రణామాలు సమర్పిస్తూ ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, గోపదేవ్ శాస్త్రి గారు గురువు గారు స్వామి ఆత్మానంద సరస్వతి గారికి, పండిత గోపదేవ్ శాస్త్రి గారికి వందనాలు, ధన్యవాదాలు, ప్రణామాలు సమర్పిస్తూ మీ అందరు కూడా వందనాలు, అభినందనాలు. పరమపిత పరమాత్మ శుభాశిస్సులు. ఓం శం శుభం. సర్వేభ్యో నమో నమః. ముగించేద్దాం. ఓం. నమస్తే గురు.